అందరికి ఏం ఎండలండి బాబు. ఎండ సూర్యుడు చూడండి. ఇప్పుడు కరెక్ట్గా 6:05 అయిందండి. సాయంత్రము 6:05 సూర్యభగవానుడు ఇలా ఉన్నాడంటే ఉదయం నుంచి ఎంత ఎండ, అసలు ఎంత ఇదిగా ఉన్నాడో ఒంగోలులో ఉండే వాళ్ళకి తెలిసిద్ది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎలా ఉందో తెలియదు, కానీ ఇంత ఎండలకి అసలు మా మొక్కలు ఇప్పుడు కొంచెం తిప్పుకుంటున్నాయి. అంటే మొన్న బాగా డల్ అయినాయి అని చెప్పాను కదా. ఇప్పుడు కొంచెం నేను ఇచ్చే లిక్విడ్స్ కానీ వాటరింగ్ కరెక్ట్గా ఇచ్చుకోవటం కానీ అట్లాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటే ఈ ఎండల్లో వాటరింగ్ లేకపోతే ఈ మొక్కలు ఎంత డల్ అవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టబ్బుల్లో కాబట్టి మనం పెంచుకునేది, ఆ టబ్బుల్లో ఉండే మట్టి సగానికి లేకపోతే ఇంకొంచెం పెచ్చు ఉంటుంది, 30% అట్లాగా. కొన్నిట్లో సగానికి ఏముంటుంది, కొన్నిట్లో ఇంకా తక్కువే ఉంటుంది. అంత తక్కువ ఉన్న వాటిల్లో కూడా మనం ఇచ్చే లిక్విడ్స్ వల్ల ఎక్కువ శాతం నేను కిచెన్ వేస్ట్ లిక్విడే ఇస్తున్నాను. దానికే కొంచెం మొక్కలు రికవర్ అవుతున్నాయి. కొంచెం బాగా డల్ అయిపోయినాయండి. అయితే ఈ ఎండలకి నేను ఏమి సీడ్స్ పెట్టాలన్నా, నారు తీసుకొచ్చి పెడదామన్నా ఈయనైతే 3 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాడు. మట్టి ఎత్తి పెట్టావు కదా, మొక్కలు తీసుకొద్దాము, మొక్కలు తీసుకొద్దాము పెట్టు అని. నేనైతే ఇప్పుడు పెట్టదలుచుకోలేదండి. ఈ ఎండకి అసలు ఈరోజు కాసిన ఎండ 50 డిగ్రీలు ఉందేమో అనిపించింది నాకైతే. ఉదయం నీళ్ళు ఇచ్చి వెళ్ళానండి. ఉదయం అంటే 11ంటికి వచ్చాయి ఈరోజు ఉదయాన్నే కుదరక. ఎంత ఎండ, అసలు ఎండ అంతా నా మీదనే పోయింది. 1.5 గంట పట్టింది మొక్కలు మొత్తానికి వాటరింగ్ చేస్తే. నేను రోజ్ క్యాన్ తోటి అందరూ అడుగుతున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎట్లా నీళ్ళు పోస్తున్నావు మా సుజాత, అసలు ఈ మొక్కలన్నిటికీ నువ్వు ఎట్లా పోస్తున్నావు అని అంటే, అదిగో రోజ్ క్యాన్తో పోస్తున్నానంటే, అసలు అది ఎట్లా పోస్తున్నావు నువ్వు, పైపు పెట్టుకోకూడదా, ఈ ఎండలకి నువ్వు ఆ రకంగా ఎండలో వచ్చి పోస్తున్నాను అంటున్నావు అన్నారు. చాలామంది అంటున్నారు ఇప్పుడు అదే మాట, పైపు పెట్టుకోకూడదా అని. ఆ పైపు మాట్లాడుకుందాం చెప్పాను, వాళ్ళు రాలేదండి. అక్కడ కొంచెం నాకు లావుది అయిపోయింది పైపు, అది చూపించాను వాళ్ళకి, కరెంట్ వాళ్ళకి. అయితే వాళ్ళు రావటంలా, అది కొద్దిగా పైపు పెట్టాలి దీనికి. ఇక్కడ చూడండి, ఈ లావు పైపు అన్నా తెచ్చుకోవాలంటే చేతికి మళ్ళీ లావు అయిపోద్ది పట్టుకోవాలంటే అనిపిస్తుంది. దీనిలో కొంచెం చిన్న పైపు కనుక పెట్టుకుంటే, చిన్న ముక్క, ఇది కూడా జాయింట్ చేశారండి ఇక్కడ, చిన్న ముక్క పెట్టుకుంటే దానికి పైపు అటాచ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే పైపు చివరన నేను ఒక వీడియోలో చూసా. అప్పుడు మనం ఎటుకు తీసుకెళ్ళినా అది ఆపుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు నేను కొంత అది కూడా దృష్టిలో పెట్టుకొని మొక్కల్ని ఇట్లా వరుసగా పెట్టుకున్నా. ఎందుకంటే ఇలా వరుసగా పోతూ అక్కడికి వచ్చాక అటు పెట్టుకొని ఇట్లా తిప్పుకుంటూ ఆ చివరికి వెళ్ళి మళ్ళీ అది ఆపుకొని మళ్ళీ ఇట్లా వచ్చి ఇటు పెట్టుకొని ఆ వరుసకి ఈ వరుసకి అట్లా చేద్దాము. ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నప్పుడు ఈ మొత్తానికి ఇవి కూడా సర్దాలి. ఇంకా అక్కడ కూడా అట్లా వరుసగా పెట్టుకొని పోయొచ్చి ఆపుకోవటం, లేదా ఇట్ల నుంచి వెళ్ళి అటు అట్లా ఆ వరుసకి వెళ్ళినప్పుడు అటు వెళ్దామని అదొక ప్లాన్లో ఉన్నానండి. అది పైప్ వేసుకుందాం లేనుంది, కానీ వర్కర్స్ ఎవరు రావట్లేదు. వచ్చినా కూడా ఇంట్లో ఏదన్నా చిన్న పనికి పిలిస్తే ఆ పని చేసేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వస్తాంలేమ్మా, రేపు వచ్చి చేస్తాంలేమ్మా, అది మీరు పైపు తెచ్చుకోండి అంటే, పైపు కాదు ముఖ్యం, ముక్క ఒకటి పెట్టాలి. అయితే ఇప్పుడు ఈ నీటికన్నిటికీ నేను వాటరింగ్ చేస్తున్నాను. చాలా కష్టంగానే ఉంటుంది వాటరింగ్ చేయటం. అయితే ఇప్పుడు ఎండలకి ఇప్పుడు నేను సీడ్స్ కూడా నేను ఇప్పుడు పెట్టాలంటే భయం వేస్తుందండి. మగ్గుతుంది మట్టి, నీళ్ళు చల్లుతున్నా కానీ ఇదిగండి లోపలికి ఎంత వేడి వస్తుందో. ఇప్పుడు ఇదిగండి ఇక్కడ చూస్తే ఎచ్చటి ఆవిరి వస్తుంది. ఇట్లాంటప్పుడు మనం మొక్కలు పెట్టుకోవాలన్నా, విత్తనాలు పెట్టినా కూడా చచ్చిపోతాయి, విత్తనాలు కూడా రావు అసలు. అందుకని నేను ఆగుతున్నా. సీడ్స్ ఇచ్చారు మా గ్రూప్లో వాళ్ళు కొన్ని సీడ్స్, అవి కూడా నేను పక్కన పెట్టేసా. ఎందుకంటే అవి వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా మనకి అందరికీ పంచారు కదా.
వాళ్ళు అందరూ బాగా పెంచాలి మొక్కలు అని మనకి సీడ్స్ పంపించినప్పుడు అవి ఏదో పెట్టాము వస్తాయిలే అని పెడితే వాళ్ళు ఇచ్చిన వాల్యూ పోయిద్ది కదా అని అనిపించింది నాకు. ఎందుకంటే మనం వేసి బ్రతికించి కాయలు కాపించుకోవాలి. ఆకుకూరలు విత్తనాలైనా నేను తెచ్చి పెట్టుకున్నాను. అవన్నీ మనం పాడు చేసుకున్నట్టే కదండి ఇప్పుడు మొక్కలు వేస్తే. అందుకని చెప్పి నేను ఆగాను. ఇప్పుడు ఇంకా సీడ్స్ పెట్టలేను, మొక్కలు నాటుకోలేను. ఇప్పుడు ఎంత ఎండకి అసలు కరుస్తున్నాడు సూర్యభగవానుడు అయితే, నిజంగా అట్లా ఉంది. ఈరోజు మధ్యాహ్నం నేను వాటరింగ్ చేసినందువల్ల నాకు రోజు ఇంట్లో ఉండి ఏసీ వేసుకోండి అంటే అర్థం కావట్లేదు. ఇవాళ మాత్రం అంత ఎండ ఉంటుందా అనిపించింది. రోజు కొంచెం సాయంత్రం పూట పోస్తున్నానండి వాటరు. కాకపోతే ఇప్పుడు ఈరోజు మటుకి ఉదయాన్నే పోసా. అట్లా అంత ఎండలు అసలు. ఇదిగండి జామ మొక్క, ప్రతి చోట మొగ్గలు వస్తున్నాయండి చూడండి. ఇప్పుడు వీటన్నిటికీ నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ నాకు 2-3 బకెట్లకి వచ్చిందండి. ఇప్పుడు మొత్తానికి మొక్కలన్నిటికీ ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. ఇది సీడ్స్తో పెట్టిన మొక్క. రోజు ఎదురు చూస్తుంటే ఎక్కడన్నా ఇట్లా చిగురు కనపడితే చాలు ఇది మొగ్గేమో అనిపిస్తుంది. గబక్కన వచ్చి చూస్తా, కానీ అది మొగ్గ కాదు. ఇవే వీటన్నిటికీ కూడా ఎండాకులు ఇట్లా తీసేయాలి. మొన్న డల్ అయిపోయింది కదండి, ఆ ఆకులన్నీ కొన్ని తీసేస్తా ఉన్న పైకి వచ్చినప్పుడు. తీసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. ఇట్లాగా ఇవన్నీ చిగుర్లు ఇట్లా మొదలవుతుంటాయి చివర్లో. ఇవన్నీ కొన్ని చోట్ల వస్తున్నాయి. ఆ చిగుర్లు కూడా మాడి మసి అయిపోతున్నాయండి. పట్టుకుంటే ఇట్లాగా ఆకు నలిగిపోతుంది. ఎండాకు చూసారా ఎంత ఇదిగా వచ్చిందో. ఇక్కడ కూడా ఈ చెట్లు కూడా మనకి కొంచెం చిగుర్లు మొదలైనయండి, ఆకులు మారినాయి. నేనేం చేశానంటే కింద ఆకులన్నీ తీసేస్తున్నా. ఇటు వచ్చినప్పుడు పోయినప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు తీసేస్తున్నా. ఇవి కూడా అట్లానే ఉన్నాయి, కొన్ని తీసేస్తున్నాను. అట్లాగా కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇప్పుడు నేను ఇస్తానండి. కిచెన్ వేస్ట్లో అంత బలం ఉంటుందా అని అడుగుతున్నారు మొన్న ఒకళ్ళు ఫోన్ చేసి. మీరు ఎక్కువ కిచెన్ వేస్ట్ నీళ్ళే చెప్తున్నారండి, ఆ కిచెన్ వేస్ట్లోనే అంత బలం ఉంటుందా, మీరు ఇంకా ఏమన్నా ఇస్తున్నారా అంటే కొత్తగా మాకు పరిచయం అయిన వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి నేను వీడియోలు చూడండి, కొద్దిగా మీకు అర్థం అవుతుంది. నేను వేరే కూడా ఇస్తుంటాను, ఇచ్చేటప్పుడు ప్రతిదీ మీకు చూపిస్తూనే ఉంటున్నాను. వెనకటి వీడియోలు కూడా చూడండి అని చెప్తున్నా. కిచెన్ వేస్ట్లో చాలా రకాలు పడతాయండి. అవన్నీ మన మొక్కలకి కావాల్సిన ఆ ప్రోటీన్స్ మనం తిని వేసే వేస్ట్ మొత్తం, బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయ తొక్కలు, ఆ వేస్ట్ మొత్తం, అన్నం కానీ చట్నీ కూడా నేను బయట నుంచి ఏదన్నా ఎప్పుడన్నా టిఫిన్ తెచ్చుకుంటే నేను ఆ చట్నీ ఎక్కువ తినను, కొద్దిగా లైట్గా అద్దుకొని తింటా. వాళ్ళు ఎక్కువ కవర్లు కట్టిస్తారు కదా, ఆ చట్నీ మీద కూడా నేను ఒక వీడియో చేశానండి. అప్పుడు అందరూ చాలా అసలు ఏది వేస్ట్ బానివా పిన్ని అని కొంతమంది నన్ను అడిగారు. చట్నీ మీద కూడా వీడియో చేశారు కదా ఆంటీ మీరు అని అడిగారు బయటకు వెళ్ళినప్పుడు. అట్లాగా నేను ఇప్పుడు చట్నీ కూడా వేసానండి ఇందులో. కర్ర ఎక్కడో పెట్టా, చూపిస్తాను. ఎందుకండి ఇది మొత్తం కలబెడితే పప్పాయ కాయ పడింది, పుచ్చకాయ ముక్కలు పడ్డాయి, అరటికాయ తొక్కలు, నిమ్మ తొక్కలు మా చెట్లలో కోసుకొని నేను నిమ్మ తొక్కలు మజ్జిగలో కలుపుకొని తాగటం. ఎండలకి తట్టుకోలేక ఎంత వేడి వస్తుందో అసలుకి వాతావరణంలో. ఇంత వేడిలో కూడా మనం మొక్కలను బ్రతికించుకుంటున్నామంటే కేవలం నేను ఎక్కువ చెప్పేది కిచెన్ వేస్టేనండి. మరి మీరు అందరూ నా వీడియోలు చూసేవాళ్ళు కిచెన్ వేస్ట్ని ఇస్తున్నారా లేదా అనేది నాకైతే తెలియట్లేదు. మీరు కొంచెం కామెంట్లో చెప్పచ్చు కదండి. అదండి సగం నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయండి. ఈ లిక్విడ్లో మన మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు పప్పాయలో ఏ విటమిన్ ఉంటుంది అంటారు కదా, అరటి పండులో పొటాషియం ఉంటుంది, పూత కాత రావడానికి బాగా పనికొస్తుంది. ఉల్లిపాయలో మెగ్నీషియం, సల్ఫరు అన్నీ ఉంటాయి. కోడిగుడ్డు తొక్కలు పడ్డాయి, టీ పొడి పడుతుంది, అరటికాయ తొక్కలు అన్నీ. ఇంతకన్నా అసలు మనం ఇచ్చే పోషకాలలో ఇంకేముంటాయి చెప్పండి మీరు. ఇదొకటి. మొన్న
అలోవెరా జెల్ కలిపిచ్చాను కదా, మళ్ళీ నిన్న ఇస్తానన్నాను, నిన్న ఇవ్వలా, కుదరలా, వాటరే ఇవ్వలే నిన్న. అసలు బయటికి వెళ్ళాము కొంచెం పని ఉండి. అయితే ఇప్పుడు ఇందులోనే కలిపేద్దాం అనుకుంటున్నా, ఇంకా బలం వస్తుంది. ఇందులో కలిపేసేస్తా. అయితే ఇప్పుడు అవి తీసుకున్నాను కదా బకెట్కి, ఇవి కొంచెం కొంచెం వేస్తున్నా బకెట్లోకి. ఇది బాగా మొన్నటి కన్నా కూడా ఇంకా చూడండి, మొన్న వీడియో చూసిన వాళ్ళకి తెలిసిద్ది. అసలు ఇప్పుడు ఏం లేదు చూడండి, మిక్సీకి వేసి పోస్తున్నా అన్నారు. ఓకే, అలాగే కూడా పోయొచ్చండి. నేను వీడియోలో కూడా అది చెప్పాను, కిందకి వెళ్ళి మిక్సీకి ఏమి వేద్దాంలే అని చెప్పి ఇట్లా చేస్తున్నానండి అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు చూడండి, ఇది చూపిద్దామని కూడా ఇప్పుడు నేను ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టానండి. అయితే చూడండి ఎంత బాగా నానింది, బాగా నానిపోయి అసలు జిగురు భలే వస్తుందండి. అంటే 3వ రోజు నేను కలిపింది, మొన్న ఉదయం, నిన్న ఇవ్వలేదు మొక్కలకి. మొన్న మీకు కొంచెం చూపించాను కానీ నిన్న ఇవ్వలే. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయిందండి. ఎలా అంటే మనం దోసకాయ ముక్కలు కోసి కొంచెం పక్కన పెట్టి నీళ్ళల్లో పెట్టి వేస్తే ఎలా ఉందో సేమ్ అంతే ఉందండి పట్టుకుంటే మన ఫీలింగు. చూడండి, ఇవి ఏదైనా మన మొక్కలకి మనం ఏమి ఇస్తున్నా కూడా అవి ఎంత బాగా స్వీకరిస్తున్నాయి అనేది ఆ ఇచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత మీరు గమనించుకోండి ఎట్లా ఉంటున్నాయి మన మొక్కలు అనేది. కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఈజీగా మనం కష్టపడకుండా ఈజీగా చేసుకునే పని అండి ఇది మాత్రము. చాలామందికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన వీడియోస్ హైదరాబాదు, వైజాగ్ అటు సైడ్ వాళ్ళు కూడా చూస్తున్నారు, కామెంట్లో చెప్తున్నారు మాది ఫలానా ఊరండి అని. ఒక్కొక్కళ్ళు అలా చెప్పండి, నాకు కూడా బాగుంటుంది. మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అనేది చెప్పండి, కొంచెం నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదిగండి, ఇప్పుడు ఈ కాయలు చెర్రీ పండ్లు కోస్తున్నా, షార్ట్స్లో వస్తుంది మీకు. పక్షులు తినేస్తున్నాయి. మనం కురవ ఆదమర్చున్నామంటే కొద్దిగా రెడ్డిష్గా వచ్చిందంటే తినేస్తున్నాయి. ఇది చూడండి, అరటిపండు పడింది. ఇవన్నీ కూడా ఇక మొన్న కొన్ని కాయలు 2 కాయలు పీకేసినాయి కొరికి కింద పడితే. ఇది పచ్చికాయ, కింద కోసి పక్కన పచ్చికాయ మన వీడియోలో చూపించింది పండిపోయింది చూడండి. అట్లా ఇదిగండి కొద్దిగా మట్టి వేస్తున్నా. ఇప్పుడు ఈ పూతల మీద కాత మీద ఉంది కదా, దీనికి ఈ బలం సరిపోద్దండి. ఇంతకన్నా మనం ఇప్పుడు కంటిన్యూగా ఇంకేం ఇవ్వకుండా ఓన్లీ కిచెన్ వేస్ట్ ఇచ్చినా కూడా మొక్కలు మంచిగా ఉంటాయండి. కాకపోతే నాకు చాలదు. కొంతమంది అడుగుతున్నారు మీకు సరిపోతుందా కిచెన్ వేస్ట్ అని. సరిపోతుందా అంటే నేనేం చేస్తున్నాను, ఒక 2 రోజులకి ఒక బకెట్ నిండిద్ది కదా, నేను అదేగా చెప్తున్నాను. అయితే ఇట్లా ఈ వరుస ఇక్కడ నుంచి వరుస మొత్తం నాకు 2 బకెట్లు కిచెన్ వేస్ట్ వస్తే 1 బకెట్ నీళ్ళు పోస్తున్నా. 3 బకెట్లు అవుతుంది, ఆ టబ్బు నిండిద్ది. నేను ఎంత తీసుకుంటున్నాను, 3 డబ్బాలు కానీ 4 డబ్బాలు కానీ తీసుకుంటున్నా. అప్పుడు మనకి ఎన్ని కుండీలకు వస్తుందో మీరు పోసి చూడండి, అట్లా చెప్పండి నాకు. మాకు కూడా సరిపోతుందమ్మా, మేము కూడా అట్లా ఇస్తున్నాము అని చెప్పండి. అట్లా ఇప్పుడు మనం ఇంతకన్నా బయట దొరికే వాటిల్లో పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే ఫ్రూట్స్ మొక్కలు నాకు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఆ బయట నుంచి తీసుకొస్తున్నాను. కానీ ఇవి కోద్దామంటే కుదరటం వల్ల బత్తాయి కొయ్యాలి, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకొంచెం పులుపు ఉంటుందేమో, మొన్న కాయ కోసి చూపించాను కదండి మీకు, అది పులుపు ఉంటుందేమో అని చెప్పి ఆపుకున్నా. ఇట్లాగా ఆ వరుసలోనే ఇంకా నాకు చాలా ఉంది చూడండి. ఇప్పుడు నేను కంటిన్యూ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. మా మిద్దె తోటకి మొత్తానికి వస్తుంది. నాకు 2 బకెట్లు కనుక వచ్చింది అంటే 1 బకెట్ నీళ్ళు కలిపేస్తాను, నా మిద్దె తోట మొత్తానికి వచ్చిద్ది. ఉదయం పూట అదే మధ్యాహ్నం వాటర్ ఇచ్చానన్నాను కదండి, ఇంక ఈ బలం సరిపోయిద్దండి.
నేను ప్రతి పూల మొక్కలకైనా కాయల మొక్కలకైనా ఇట్లా ఏదో ఒకటి ఇస్తానే ఉంటా. ఇదిగండి పప్పాయ పాడైపోయింది. పైన ముందు రోజు చూస్తేనేమో పచ్చిగా ఉన్నట్టుంది, మరుసటి రోజుకి కోద్దామని తీసేసరికి కవర్లో నుంచి పాడైపోయింది. ఇంకా అది కోసి ముక్కలు దీంట్లో వేసేసా. ఇప్పుడు మీరైతే కొంతమంది మొక్కలు పెంచని వాళ్ళు అవి పడేస్తారు కదండి. మేము అట్లా కాదండి, మీరు మొక్కలు పెంచని వాళ్ళు పడేస్తారు, మేము మొక్కలు పెంచే వాళ్ళని ఇట్లా మొక్కలకి ఇచ్చుకుంటున్నామండి. మీరు కూడా మీ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని వేస్ట్గా పడేయకుండా మీరు కూడా 4 మొక్కలు పెంచుకొని మీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు కదా. ఇంత బలమైన ఫుడ్ని మీరు బయట పడేస్తున్నారు కదండి. ఇదండి ఈ నీళ్ళు పోసేసాను, ఇది వెళ్తేయింది కదా. ఇప్పుడు ఇది మొత్తంగా కలిపేసుకుంటే అసలు ఇంత మంచి లిక్విడ్ ద్రావణం ఎంత బాగా పనిచేస్తుందంటే, అరటికాయ తొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. రోజు ఇంట్లో వాడతాం కదా అరటికాయ తొక్కలు. అది ఫస్ట్ అయితే నేను పళ్ళ మొక్కలకి ఇస్తానండి. ఇది మీరు ఇట్లా చేస్తే కనుక నాకు ఒక కామెంట్లో తెలియజేయగలరని కోరుకుంటున్నానండి. ఒక కామెంట్ రాయొచ్చు కదా, మేము కూడా ఇలాగే ఇస్తున్నాము అని. ఇది కొత్త వాళ్ళకి, మొక్కలు పెంచని వాళ్ళకి అబ్బో ఏంది ఇది అనిపించిద్ది వాళ్ళకి. మనకు మటుకి మన మొక్కలకి ఏమంటారంటే మంచి పంచామృతం అన్ని రకాలు కలుస్తాయి కాబట్టి పంచామృతం అనుకోవాలి. అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ అట్లా అనుకోవచ్చు. అటుకెళ్ళిద్దాము. సూర్యభగవానుడు కొండల్లోకి వెళ్తున్నాడండి. భలే ఉన్నాడు కదా, రెడ్డిష్గా బంగారు కలర్లో. భలే పైకి వస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఇటుపక్క చందమామ వస్తున్నాడు, చంద్రుడు, అటేమో సూర్యుడు దిగిపోతున్నాడు. ఇట్లా నేను ఫ్రూట్స్ మొక్కలకి మొత్తం మా మిద్దె తోట మొత్తానికి ఇస్తున్నానండి. ఈ తొక్కలు దాంట్లో పడితే అయ్యే కంపోస్ట్ అవుతాయి, అదే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు అరటి మొక్కలకి ఇక్కడ ఉంటే కనుక మనం ఎత్తి పెట్టుకున్న మట్టికి కూడా ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఈ మట్టి ఇంకా సారవంతంగా రెడీ అవుతుంది. మట్టి కలిపిన మట్టికి ఇవ్వచ్చు ఇట్లాగా. అన్నిటికీ ఇవ్వనులేండి, ఊరికే చూపిస్తున్నా మీకు చెప్పటానికి. ఇలా ఇచ్చుకుంటే ఈ మట్టి కూడా మంచిగా సారవంతంగా అయిపోద్ది. ఇట్లా ఏదన్నా వస్తే లోపలికి పెట్టేద్దాం. అదే ఇట్లా ఇచ్చుకోవటం. మీరు నిన్న కామెంట్లో చెప్పారు అలోవెరా మేము కూడా మిక్సీకి వేసి ఇస్తున్నామండి అని. ఓకే అండి, మంచి పని చేస్తున్నారు మీరు కూడా. మనం ఇంట్లో ప్రతిదీ మన మొక్కలకు ఉపయోగించుకోవచ్చండి. జామకాయ చూసారా, చిన్న మొక్క ఆ పక్కన ఉండేది కదా, ఇక్కడ తీసుకొచ్చి పెట్టా. ట్యాంకీల పక్కన ఉండేది. ఇక్కడ ఆ ఆకులన్నీ వేసా. ఎండకి కొంచెం మల్చింగ్ లాగా కూడా ఉంటుందని. కొంతమంది అనుకోబోతారు ఈ రోజుల్లో మల్చింగ్ ఏందమ్మా అని, కానీ మాకు ఎండలు అట్లా ఉన్నాయి చెప్తున్నాను కదా. అదే ఇక్కడ జామ మొక్కలకి ఇక్కడ జామ మొక్క ఒకటి, ఇదండి పూల మొక్క ఒకటి, వైట్ కస్తూరి అని వస్తుంది నాకు గబక్కన. ఇట్లా ప్రతి మొక్కకి ఇచ్చేస్తానండి. కోడిగుడ్డు తొక్కలు కూడా పడ్డాయి. ఇట్లా పక్కన పెట్టేస్తాం మట్టిలోకి. మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చాను కదా, కొంచెం ఇట్లా కదిలిస్తే వెళ్ళిపోతాయి కిందకి, పీల్చుకుంటుంది. కొన్ని మట్టి బాగానే ఉంది. అదే ఇప్పుడు
ఈ మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దుటికి అది ఆరిపోద్ది, ఆ తేమ ఆరిపోయిద్ది. ఇప్పుడు ఇస్తాను మిగిలిన వాటికి కూడా. అయితే ఎండల్లో మీరు పెట్టారా విత్తనాలు? ఎవరైనా నా వీడియోలు చూసేవాళ్ళు చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా మీకు లిక్విడ్స్ ఏముంటాయి చెప్పండి? మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ లిక్విడ్లోనే ఉంటాయండి. ఇదిగోండి చూడండి ఇట్లా. ఇప్పుడు సపరేట్గా మనం జ్యూసులు చేసుకొని కూడా ఇవ్వచ్చు. పపాయ జ్యూసు బెల్లం వేసి ఇచ్చుకోవచ్చు, మామిడికాయలని. నేనైతే ప్రత్యేకంగా ఏమి ఇవ్వకుండా మామిడికాయ ఏదైనా పాడైనా కూడా బకెట్లోనే కలిపి పోసేస్తూ ఉంటా. అట్లాగా కొంతమంది ఏమంటే మరిన్ని దొరికితే వాళ్ళు చేసుకుంటున్నారు, అట్లా చేయొచ్చు. మనం ఇప్పుడు కొద్దిగా ఒక కాయ 2 కాయలు పాడైతే ఒకవేళ దాంట్లో వేసేస్తాను, అవి ఇట్లా పోసేస్తుంటా. ఓకే అండి, ఈ రకంగా కిచెన్ వేస్ట్ని ఎంత మనం పడేస్తున్నాము బయట కాలువల్లో ఒక్కసారి గమనించండి. చాలామంది మొక్కలు పెంచేవాళ్ళు కూడా కిచెన్ వేస్ట్ని పడేస్తున్నారు. చాలామంది ఇప్పుడు కూడా ఎరువులు తీసుకొచ్చి వేయాలి కావాలా అనుకొని పేడ ఎరువు కోసం తిరుగుతున్నారు. ఇక్కడ ఇటు సైడు బరిగుడ్లు ఉంటున్నాయి మాకు. ఆ బరిగుడ్ల దగ్గరికి ఏదో 4 గోతాలు తీసుకొచ్చేది, అది తీసుకెళ్ళి వేసేది. మనం దొరికితే అది వేసుకోవచ్చు. దాంతోపాటు ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు కూడా ఇస్తూ ఉంటే మొక్కల్లో పోసేయండి. మీకేం పని ఉంది అసలుకి? అది బకెట్లో తీసుకొచ్చి ఒక గిన్నెలో పెట్టుకొని అయినా మనం తీసుకొచ్చి కొద్దిగా నీళ్లు కలుపుకొని మొక్కల్లో పోసేయండి. అంతకన్నా కిచెన్ వేస్ట్ రోజు డైలీ వచ్చిద్ది మనకింట్లో. పేడ ఏమంటే ఎప్పుడన్నా 6 నెలలకో సంవత్సరానికో ఎరువులు ఎత్తినప్పుడు తీసుకొచ్చుకొని వేసుకుంటున్నారు చాలామంది. మనం ఏంది ఆ పేడ కూడా మనకు లేదు. మొన్న కాబట్టి మనకు అక్కడ దొరికింది, కొంచెం మట్టిలో కలుపుకున్నాం. కానీ ఇక మళ్ళీ దొరకదు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి అంటే ఆ పేడ ఎరువు కూడా మాకు రాదు. అలాంటప్పుడు మనం కిచెన్ వేస్ట్ రోజు కాస్త కొన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ వాటిని బ్రతికించుకుంటున్నాము, పూలు పూపించుకుంటున్నాము, కాయలు కాపించుకుంటున్నాము. మరి అన్నీ చూస్తున్నారు కదా మీరు కూడా. ఓకే అండి, ఇట్లానే కిచెన్ వేస్ట్ తోటే ఎక్కువ. కిచెన్ వేస్ట్ లిక్విడ్, కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ లాగా చేయాలంటే చాలా టైం పట్టుద్ది. నేను అదే చెప్తుంది. ఇట్లా ఇచ్చేసామంటే ఎప్పటికప్పుడు మనం ఆ మొక్కకి ఇస్తున్నట్టే కదా పోషణ అనేది. పోషణ బలాన్ని అందిస్తున్నాము. ఇన్ని పోషకాలు ఉండే ఈ లిక్విడ్ని మనం వృధాగా పడేయకూడదు. మన మొక్కలకి ఇచ్చుకొని మనం మొక్కలను పెంచుకొని కాయలు కాపించుకోవాలి. ఇప్పుడు నేను ఈ మొక్కలు కూడా నాకు పాడవుతున్నాయి. ఇప్పుడు దాకా నేను పెద్దగా పట్టించుకోగా ఇప్పుడు ఇస్తాను కదా ఇట్లాగా ఈ లిక్విడ్ అది కూడా కలిపాను కదా, అదేంటి కలమంద జ్యూస్ది కూడా కలిపాను కదా. ఇక అదంతా కూడా ఈ మొక్కలకు అన్నిటికీ పట్టిద్ది. మళ్ళీ వచ్చినప్పుడు రేపటికి ఇంకొక బకెట్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇంకో సగం ఉంది ఇంట్లో, ఇంకొక సగం రేపటికి అయ్యిద్ది. ఇప్పుడు ఒకవేళ వీటికి ఏదైనా తగ్గితే కొన్నిటికి అది తీసుకొచ్చి పోస్తుంటా. అట్లా నేను కవర్ చేసుకుంటూ మొక్కలన్నిటికీ నేను ఇచ్చుకుంటున్నాను.